ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేసినట్టు ఏసీబీ కోర్టులో అరెస్ట్ వారెంట్ కావాలని? ఎస్ వెంకటకృష్ణ, ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన పార్లమెంటరీ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అవును. అందువలన మిథున్ రెడ్డి ఎక్కడైనా సరే, అంటే ఏ ప్రాంతంలో అయినా ఒక కీలక వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం అందితే పోలీసులు అక్కడికి వెళ్లి సెర్చ్ చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి సెర్చ్ వారెంట్ అవసరం. ఆటోమేటిక్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే దాని మీద సెర్చ్ చేసే హక్కు, పూర్తి అధికారం సిట్ అధికారులకి దఖలపడుతుంది అనేది సిట్ అధికారుల వాదనగా ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న వేశారో దానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులతో మధ్యాహ్నం వెళ్లి మాట్లాడిన సమయంలో ఈ అంశాన్ని వాళ్ళు చెబుతున్నారు. అయితే మిథున్ రెడ్డి మాత్రం అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులో తలుపులు మూసుకుపోవడంతో ఆయన ఈ నెల 21వ తేదీన ఛార్జ్ షీట్ వేస్తారు అని చెప్పి ముందుగా ప్రచారం జరిగింది. బట్ రేపు మధ్యాహ్నానికే ఈ ఛార్జ్ షీట్ దాఖలయ్యే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువలన అతను సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు ఆయన తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆయన సరెండర్ కావడానికి వారం రోజులు సమయం ఇవ్వమంటున్నారు. దీనిలో ఉన్న మర్మం ఏంటంటే ఆయన ఒకవేళ రేపు ఆయన ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సరెండర్ అయితే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన A4 గా ఉన్నాడు కాబట్టి ఈ కేసు మొత్తంలో 41 మంది నిందితులే మాత్రమే ఇప్పటి వరకు పేర్కొన్నారు కాబట్టి ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి దాదాపుగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయినప్పటికీ తమ వరకు విచారణ పూర్తయింది కాబట్టి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అక్కడ సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అడిగినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను కూడా కన్సిడరేషన్ లో తీసుకోలేదు. మొత్తంగానే బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఈ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆటోమేటిక్ గా అయితే ఈ రోజు సిట్ అధికారుల దగ్గర ప్రస్తావించిన సమయంలో ఆటోమేటిక్ గా గతంలో చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి వారెంట్ లేకుండా కేవలం ఆయనకు నోటీస్ ఇచ్చి అర్ధరాత్రి వెళ్లి తలుపులు కొట్టి అరెస్ట్ చేశారు. అటువంటిప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీరు వారెంట్ ఎందుకు తీసుకుంటున్నారు అన్న సమయంలో మేము చట్టబద్ధంగా వెళ్ళాలి అని మాత్రమే ఈ వారెంట్ కోసం పిటిషన్ వేశాము. ఆ వారెంట్ వస్తే మాకు ఎక్కడైనా ఉంటే సోదాలు చేసే అధికారం మాకు వస్తుంది, సంక్రమిస్తుంది కాబట్టి అందుకని మేము వారెంట్ కోసం అని చెప్పి పిటిషన్ వేశాం. ఇప్పుడు నిజంగా అక్కడ అవసరం ఉంటే ప్రికాషన్ తీసుకోవడంలో తప్పలేదు, కానీ ఇది అవసరం లేని దగ్గర ప్రికాషన్స్. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు?